హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇవాళ ఇంకో 2 బెడ్ టైమ్ స్టోరీస్ అయితే మా పాపకు చెప్తున్నాను అనమాట. సో కంటిన్యూగా నాదే పడుతుంది రోజు స్టోరీస్ చెప్పడం. వాళ్ళ డాడీ కొంచెం బిజీగా ఉండడం వల్ల తనకి రామాయణం ఇట్లా చెప్పలేకపోతున్నాడు. సో ఇవాళ నేను చెప్పే 2 మోరల్ స్టోరీస్ ఏంటో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా? ఏంది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నీల సాంబార్ పిల్లని. గట్టి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నీళ్ళ సాంబార్ పిల్లని. ఈరోజు మా మమ్మీ 2 స్టోరీస్ చెప్పబోతుంది. ఓకేనా? కమ్ ఆన్, లెట్స్ సీ దట్ స్టోరీ. హౌ వి షుడ్ సే దట్. ఫస్ట్ స్టోరీ వచ్చేసి కుట్టి అనగనగా ఒక ఊరు ఉంటుంది అనమాట. ఆ ఊరు ఏంటంటే ఒక రివర్ పక్కన ఉంటుంది, ఓకేనా? రివర్ పక్కనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ మంచిగా వాళ్ళకు వచ్చిన పంటని తింటూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మంచిగా హ్యాపీగా ఉంటారు. ఆ ఊర్లో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్లో పూజలు చేయడానికి ఒక పూజారి ఉంటాడు. ఆ పూజారిని ఈ ఊర్లో వాళ్ళందరూ మంచిగా చూసుకుంటారు. కుట్టి తనకు భోజనం కానీ అన్నీ పూజారికి అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళంతా బాగా చూసుకుంటారు పూజారిని. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒకసారి మంచిగా వర్షాలు పడతాయి కుట్టి. ఎక్కువ వర్షాలు పడి ఊర్లోకి అన్ని నీళ్ళు వచ్చేస్తాయి. ఓవరాక్షన్ ఆపు. ఓవరాక్షన్లో ఫస్ట్ ఉంటుంది మా పాప, సరేనా? మంచిగా వర్షాలు పడి ఊర్లోకి అన్ని వాటర్ వచ్చేస్తాయి కుట్టి. వాటర్ వచ్చేసి ఏమవుతుంది, ఇంకా రివర్ అంతా నిండిపోయి ఊర్లోకి వచ్చేస్తాయి వాటరు. ఇంకా వీళ్ళు అనుకుంటారు అనమాట, అయ్యో వాటర్ ఎక్కువైపోతుంది, మనం ఎలాగైనా సరే ఊరు వదిలి వెళ్ళిపోవాలి అనేసి. అట్లా అందరు ఇంటి దగ్గరికి వాటర్ రాగానే అందరు వెళ్ళిపోవాలని చూస్తారు. వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి గుడిలో ఉన్న పూజారి కనిపిస్తాడు. అయ్యో పూజారి గారు, మీరు ఇక్కడే ఉన్నారా? వర్షాలు ఇంకా తగ్గట్లేదు, వాటర్ పెరిగిపోతా ఉంది, రండి మనం ఊరు వదిలి వెళ్ళిపోదాం, మేము మీకు హెల్ప్ చేస్తాం, రాండి మాతో పాటు అంటే, ఆ పూజారి మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను, నాకేం కాదు, నేను ఎప్పుడు ఈ దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటాను, నాకు ఆ దేవుడే హెల్ప్ చేస్తాడు, మీరందరూ వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. అనగానే ఆయన వచ్చి వెళ్ళిపోతాడు, ఎవరు పిలిచిన వాళ్ళు. మళ్ళీ కొద్దిసేపటికి వర్షం పెరిగి 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 భుజాలు ఇక్కడ షోల్డర్స్ వరకు వస్తాయి వాటరు. రాగానే పూజారి మాత్రం అక్కడే కూర్చొని దేవుడికి పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు కొంతమంది బండ్లు కట్టుకొని వెళ్తూ ఉంటారు అనమాట, ఓకేనా? గుర్రం బండ్లు, ఎద్దుల బండ్లు ఇట్లా కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు వస్తారనమాట. వచ్చి, అయ్యో పూజారి గారు మీరు ఇక్కడే ఉన్నారా, రండి, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఊరు దాటిస్తాను, ఇలాగే ఉంటే వర్షం పెరిగి ఊరంతా మునిగిపోతుంది, రండి రండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు మీరు వెళ్ళండి, ఆ దేవుడే నాకు హెల్ప్ చేస్తాడు, నేనైతే ఇక్కడి నుంచి రాను, నేను ఎప్పుడు ఆ దేవుణ్ణి స్మరిస్తూనే ఉంటాను అని చెప్పి వాళ్ళు ఎంత పిలిచినా రాడనమాట. వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కొద్దిసేపటికి ఈ ముక్కు దగ్గరకు వస్తాయి కుట్టి వాటరు. వస్తే మళ్ళీ అప్పుడు వేరే వాళ్ళు పడవేసుకొని వస్తారు. మీరు ఇక్కడే ఉన్నారని మాకు తెలిసింది పూజారి గారు, ఇప్పటికైనా రండి అంటే, మీరు వెళ్ళండి, నేనైతే రాను, నన్ను ఆ దేవుడే కాపాడుతాడని చెప్పి వాళ్ళను కూడా పంపించేస్తాడు. కొద్దిసేపటికి ఇంక ఇక్కడికి వస్తాయి వాటరు. అప్పుడు పూజారికి భయం స్టార్ట్ అవుతుంది. స్వామి, ఏంటి స్వామి ఇట్లా చేస్తున్నావు, నన్ను నువ్వు కాపాడాలి కదా, నేను నీకు రోజు పూజలు చేస్తున్నా కదా, అయినా కూడా నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేయట్లేదు అని చెప్పి భయంతో గుడి గోపురం ఉంటుంది కదా పైన, ఇట్లా ఉంటుంది కదా గోపురం, గుడి పైన, దానిపైన ఎక్కి కూర్చుంటాడు. ఎక్కి కూర్చొని ఇంకా అయ్యో ఎలాగా, నేను వర్షం ఏమో ఆగట్లేదు, వాటర్ ఏమో ఎక్కువ అవుతా ఉన్నాయి, నేను ఎట్లా తప్పించుకోవాలి అనేసి ఆలోచిస్తా. ఏంటి స్వామి ఇట్లా చేసావు, రోజు నేను నీకు పూజలు చేస్తున్నా కదా, నువ్వు ఎందుకు నాకు హెల్ప్ చేయట్లేదు అనేసి దేవుణ్ణి అంటా ఉంటాడు అనమాట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఓరి మూర్ఖుడా, నేను నీకు హెల్ప్ చేద్దామనే ఫస్ట్ ఒకరిని పంపించాను, వాళ్ళతో పాటు వెళ్ళలా, మళ్ళీ వాళ్ళు బండ్లు కట్టుకొని వచ్చారు, అప్పుడు వెళ్ళలేదు, మళ్ళీ పడవలు వేసుకొని వచ్చారు, అప్పుడు కూడా వెళ్ళలేదు, నేను ఈ 3 టైమ్స్ నిన్ను కాపాడాలనే చూశాను, నువ్వే నా మాట వినలేదు, నీ కర్మ నువ్వు అనుభవించు అని చెప్పి దేవుడు మాయమైపోతాడు. అంతే కదా, ఎవరైనా 1 సారి 2 సార్లు హెల్ప్ చేస్తారు, అది మనము అర్థం చేసుకోవాలి, అది మనకి హెల్పా కాదా అనేసి, ఓకేనా? ఇంకా ప్లీజ్ స్వామి నా తప్పు అయిపోయింది, నన్ను ఎలాగైనా కాపాడు అని అనగానే ఇంకా వేరే వాళ్ళు మళ్ళీ పడవేసుకొని వస్తారు. స్వామి వేరే వాళ్ళు చెప్పారు పూజారి నువ్వు ఇక్కడే ఉన్నావు అనేసి, ఇప్పటికైనా వచ్చి పడవెక్కండి అంటానే ఆయన సైలెంట్గా వెళ్ళి పడవెక్కి కూర్చొని ఆయన ప్రాణాలు కాపాడుకుంటాడు, ఓకేనా? సో ఏదైతే అదైందన్నట్లు కాకుండా ఒక్కొక్కసారి మన మనసు మాట కాకుండా
అక్కడ ఏం జరుగుతుంది ఆ సిచ్యువేషన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇది ఒక స్టోరీ. ఇంకొక స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో ఒక 4 ఆవులు ఉంటాయి. ఓకేనా, ఆ 4 ఆవులు ఎప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎప్పుడు కలిసి అడవికి వెళ్ళి మేత తినేసి వస్తే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కలిసి వస్తాయి. ఓకేనా, అవి ఎప్పటికీ విడిపోవన్నమాట, మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటి వాటిని చూసి ఏ పులి కానీ సింహం కానీ, అంటే అవి అడవిలోకి వెళ్తున్నాయి కదా, పులి కానీ సింహం కానీ ఏవి కూడా వాటిని తినడానికి ట్రై చేయవు. ఎందుకంటే ఆ 4 కలిసి ఉన్నాయి కదా, కలిసి ఉన్నప్పుడు ఒకవేళ వాటి మీద అటాక్ వచ్చినాయి అనుకో, 4 ఆవులు కలిసి పులిని చంపేస్తాయి కదా. అందుకనేసి పులి సింహము వాటి జోలికే రావన్నమాట. ఓకేనా, అయితే ఒకసారి ఏమైందో కుట్టి 4 ఆవులు కొట్లాడుకున్నాయి. ఇంకా అడవికి వెళ్ళడము, ఎవరి కొద్ది వాళ్ళు వెళ్తారు. ఆవులు వచ్చేటప్పుడు ఎవరంతటా వాళ్ళు వచ్చేస్తాయి. అడవిలో తినేటప్పుడు కూడా ఒకటి ఒక సైడ్కి పోతే ఒకటి ఒక సైడ్కి పోతాయి. అట్లా 4 సైడ్లకు పోతాయా. ఈ విషయము పులికి సింహానికి తెలిసిందనమాట. ఈ 4 అవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు పోయేది అడవిలోనే కదా, పులి సింహం ఎప్పుడు అడవిలోనే కదా ఉండేది. ఓకేనా, అవి చూస్తాయి అన్నమాట. చూసి అబ్బా ఈ 4 ఆవులు విడిపోయినట్టున్నాయి, ఇప్పుడు మనం ఈజీగా వీటిని చంపి తినేయచ్చు అనేసి ఒక ప్లాన్ వేసుకుంటాయి. అట్లా నెక్స్ట్ రోజు కూడా ఆవులు ఎవరంతటా వాళ్ళు అడవికి వెళ్ళిపోతాయి, 4 సైడ్లు వెళ్ళిపోతాయి. అప్పుడు పులి దొరికిందిలే సన్నని చెప్పి రోజు ఒక ఆవుని చంపి తినేస్తుంది. ఓకేనా, దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఓకేనా, అవి కలిసి ఉన్నప్పుడు ఒక పులి కానీ సింహం కానీ దాని వైపు వచ్చిందా చెప్పు, రాలే కదా. అవి విడిపోతానే వచ్చింది, చంపేసింది. ఓకేనా, సో ఎప్పుడైనా సరే కలిసే ఉండాలి. ఓకేనా, ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా సరేలే మన ఫ్రెండే కదా అని చెప్పి ఎక్స్క్యూజ్ చేయాలి. ఓకేనా, నచ్చిందా స్టోరీ? సో ఇవన్నీ ఈరోజు నేను చాలు 2 ఇవన్నమాట ఈరోజు నేను చెప్పిన 2 స్టోరీస్. ఈ 2 స్టోరీస్ మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్ చేయండి. ఓకేనా, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్.